హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఈ వ్లాగ్ వచ్చేసి టుడే వ్లాగ్ అండి. ఇంక ఈ రోజుతో లాస్ట్ కదా స్కూల్స్. రేపటి నుంచి హాలిడేస్. రేపు ముక్కోటి ఏకాదశి కదా, రేపటి నుంచి 19 వరకు మాస్టర్స్కి అలాగే ప్రదీప్కి అందరికి హాలిడేస్ అయితే ఇచ్చారు. వింటర్ సీజన్ కదా, లేచేపాటికి లేట్ అయిపోతుంది. 6 అయితే అయిపోయిందండి. ఇంటి ముందుకు మాకు కొంచెం ప్లేస్ ఉండిద్దని చెప్పా కదా, అంతవరకు ఊడ్చి తుడిచేసి ముగ్గు అయితే పెట్టాను. తర్వాత అయితే మేగడైతే చాలా ఉంది. చేత్తోనే ఎక్కువ శాతం చేస్తూ ఉంటాను. మజ్జిగ కవం ఉండిద్ది కదా, దాంతో చేస్తాను. కాకపోతే ఈరోజు అయితే మిక్సీ వేశాను. మిక్సీలో అయితే 5 నిమిషాలేనండి, భలే ఈజీగా అయిపోయిద్ది. అంతకుముందు అయితే నేను ఎక్కువ చేత్తోనే చేసేదాన్ని. తర్వాత ఎవరో చిట్కా చెప్పారనమాట. ఇలా మిక్సీలో మేకడ వేసి కొంచెం కూలింగ్ వాటర్ వేసేసామంటే జస్ట్ అట్లా పలసిస్తే చాలండి, మనకి వెన్నపూస అనేది భలేగా వచ్చేసిద్ది. వెన్నపూస అయితే రెడీ అయిపోయింది. పొద్దున్నే అయితే మనకి వేడిగా ఉండదు కాబట్టి వెన్నపూస త్వరగానే అయిపోయింది. అది కూడా కరగబెట్టేశాను. తర్వాత అయితే వీళ్ళకి టిఫిన్ వేసాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రదీప్కి అయితే ఈ రోజు నుంచే హాలిడేస్. తను ఇంట్లోనే ఉన్నాడనమాట. ఇంకా నిద్ర లేగలేదు. మాస్టర్ అయితే స్కూల్కి రెడీ అవుతున్నారు. ఇంకా మాస్టర్కి కూడా ఈరోజు లాస్ట్ రోజు, రేపటి నుంచే హాలిడేసే. టిఫిన్ చేసి టీ అయితే తాగేశారు. ఇంక ఈరోజు అయితే మన ఫ్లోర్లో ఉండే ఆంటీ వాళ్ళు అరిసెలు చేస్తున్నారనమాట. అందుకోసమే అందరూ ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. అరిసెలు అంటే మరి కొంచెం 3-4 ఉండాలి కదా, జెంట్స్ అయితే ఎవరు లేరు. మాస్టర్ అంటే స్కూల్కి వెళ్ళిపోతారు. అంకుల్ వాళ్ళు అరిసెలు అవి వత్తలేరు. అందుకోసమే కొంచెం ముందుగానే పని చేసుకొని అరిసెలు అయితే చేయాలని చెప్పారు. కర్రీ అయితే ఎగ్ కర్రీ చేశానండి. టమాటా అయితే ఏమీ వేయలేదు. ఎక్కువ ఆనియన్స్ అలాగే కొంచెం చింతపండు నానబెట్టి పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేశాను. పండక్కి చెప్పే కదా, ఈ ఫ్లోర్లో ఎవరు అరిసెలు చేసుకున్నా కూడా అందరం కలిసి చేసుకుంటాము. ఆంటీ వాళ్ళ అరిసెలు అయితే చేయడానికి వెళ్తున్నాము, నేను విజయలక్ష్మి. చెప్పే కదా, ఈ ఫ్లోర్లో ఎవరు పిండి వంటలు చేసుకున్నా అందరం కలిసి కోసమే అక్కడికి వెళ్ళాలని అందరం ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వెళ్ళి అరిసెలు ప్రిపేర్ చేయాలి, చూపిస్తాను. అందరం సరదాగా కూర్చొని అరిసెలు అయితే చేయాలి. సుజాత ఆంటీ నారాయణమ్మ ఆంటీ అని చూతావు కదా, ఈరోజు నారాయణమ్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో అరిసెలు చేస్తున్నాం, చూపిస్తాను. ఇంక ఈ ఫ్లోర్లో ఎవరు అరిసెలు చేసుకున్నా అందరం ఇలా సరదాగా కూర్చొని చేసుకుంటాము. అంకులు సరదాగా చక్కగా టీవీ చూస్తున్నారు. అది చూడండి మా సెట్టింగు. అసలు చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయో, బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. కేజీ బియ్యానికి 900 గ్రాములు వేశారు ఆంటీ, అంతేగా. కొంచెం ముదిరిపాకం కదా, ఇది మొత్తం నెయ్యి, నూనె లేదు, ప్యూరు. ఫస్ట్ దీంతో ఒత్తి తర్వాత విజయలక్ష్మి దీంతో ఇట్లా ప్రెస్ చేస్తుంది. అందుకోసం అరిసెలు అంత నీట్గా రౌండ్గా, ఎక్కడ కొంచెం గరుకు అనేది బబుల్స్ కానీ ఏమీ లేకుండా నీట్గా వస్తున్నాయి కదా. క్లాత్ పెట్టుకోవద్దు, కడగొద్దు. ఇప్పుడు ఇది మొత్తం నెయ్యగా, నూనె అంటూ వేయలేదు అసలు. ఈ అరిసె దిష్టి తీసి పెట్టారు, అంతేగా. ఎంత బాగుందో క్యూట్గా. చిన్నపిల్లలు బొమ్మలు ఆడుకుంటారే అలా ఉంది. సలివిడ్ ఫ్యాన్స్ మీరే కొంచెం చాలంటే మంచి కలర్గా బాగున్నాయి అరిసెలు. నాకొద్దు, నాకు అసలు సలివిడే ఇష్టం. మీరే విజయలక్ష్మి దీపానికి మన ఇద్దరు దీపానికి సంక్రాంతి పండగ అరిసెలు రెడీ అయిపోయినాయి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. నువ్వులు కూడా వేసారు కదా, 4 కేజీలకి 1/4 కేజీ నువ్వులు వేసారు, అంతే కదా. 4 కేజీలకి 4 కేజీలు బెల్లం, ముద్రపాకం. ఇప్పుడు ఆరితే కదా, ఆరిన దాని మీద టేస్ట్ అనుకో, అప్పుడు అతుక్క పాకం ఉంటాయి. పట్టు సరే. సంక్రాంతి పండగ కోసం అమ్మాయికి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయించానండి. ఇది శారీ అనమాట. శారీ తీసుకొని ఇట్లా ఫ్రాక్ లాగా తనకి ఇలా ఇష్టం. అంతకుముందు కూడా ఒకటి వేరే మోడల్లో స్టిచ్చింగ్ చేయించాను.
మీరు చూసే ఉంటారు భద్రాచలం వెళ్ళేటప్పుడు ఆ వీడియోలో అయితే ఆ ఫ్రాక్ అయితే వేసుకుంది. అదైతే ఇంక వేరే మోడలు బుట్టలాగా వచ్చేటట్టు అనమాట. ఇది కొంచెం వేరే. మనకి ఇప్పుడు ట్రెండ్స్లో కూడా ఇటువంటి డ్రెస్సులు బాగుంటున్నాయి కదా, కాకపోతే మనం శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఎక్కువ మన్నికగా కూడా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అనమాట. మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. లోపల మనకి సేమ్ బ్లౌజ్ లాగే ఉండిద్ది అనమాట. ఇదిగో చూసారు కదా, ఇలా లోపల సేమ్ మనకి బ్లౌజ్ లాగే టైట్గా ఉండిద్ది. తర్వాత ఇవి పైన ఇలా కుచ్చులాగా వస్తాయి అన్నమాట. మీకు కంప్లీట్గా చూపిస్తాను. మొన్న మీకు ఒక వీడియో పోస్ట్ చేశా కదా, టాప్స్ అలాగే వేరే ప్యాంట్స్ లెగ్గిన్స్ అవి తీసుకుందని. అవి అయితే ఇంకా డైలీ యూజ్కి. ఇదైతే ఇంకా పండగ రోజు లేకపోతే భోగి రోజు అలా వేసుకోవచ్చు. ఇలా ఉండిద్ది. మనకి కింద వరకు వచ్చింది అనమాట. హాఫ్ ఫ్రాక్ అయితే కాదు, ఫుల్ది. చాలా బాగుంది. సేమ్ నేను ఇటువంటిదే 2 years బ్యాక్ ట్రెండ్స్లో తీసుకున్నాను. కాకపోతే అది క్లాత్ అంత క్వాలిటీ అయితే లేదు. ఇదైతే బాగుంది. అంటే పండక్కని కాదు, తను కాలేజీకి వెళ్ళినా కూడా రెగ్యులర్గా వేసుకోవచ్చు. ఎందుకంటే వాష్బుల్లే కదా, ఇవి నార్మల్ శారీసే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. అలాగని ఎక్కువ వేలు పోసి ట్రెండ్స్లో తీసుకోవటం కన్నా ఇలా శారీస్తో స్టిచ్చింగ్ చేయించుకోవటం చాలా బెటరు. అంటే రొటీన్గా ఉండే మోడల్ కాకుండా నేను అంతకుముందు 2 చేయించాను స్టిచ్చింగు. మీరు వీడియోస్లో చూసే ఉంటారు. పాప భద్రాచలం వెళ్ళేటప్పుడు ఒకటి, తర్వాత వేరే దానికి కూడా వేసుకుందండి. వేరే వీడియోలో ఎక్కడో ఉంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మధుశ్రీ గారు అనేసి, వాళ్ళ షాప్ అండి ఇది. తనకు శారీ ఇచ్చేస్తే పిల్లల్ని చూసి వాళ్ళకి ఏది సెట్ అయిద్దో చూసల్లా తనే స్టిచ్చింగ్ చేస్తారనమాట. కొంతమంది కొంచెం హైట్గా బొద్దుగా ఉన్నా సన్నగా ఉన్నా వాళ్ళకి ఏది సూటబుల్ అయిద్దో దాని ప్రకారం స్టిచ్చింగ్ అయితే చేస్తారు. ఇప్పుడైతే కావ్యకి 3-4 ఫ్రాక్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే స్టిచ్చింగ్ చేశారండి. చాలా బాగా చేశారు. ఇంక వీళ్ళ దగ్గర అయితే మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ అన్నీ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.